అందరికీ నమస్కారం అండి. అయితే మనకు మార్కెట్టు ఎప్పుడు తీస్తారు? అదేవిధంగా ఏసీ మిర్చి ఏ విధంగా కొనుగోలు చేస్తున్నారనేసి మనకు ఈ వాట్సాప్ ద్వారా గానీ, ఫోన్ కాల్ ద్వారా అయితే రైతులైతే అడుగుతా ఉన్నారు. సో, అదేవిధంగా మనకు మార్కెట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు? అదే ఈ యొక్క లాల్ కట్ అంటే మనకు ఆయిల్ రకాలు మిక్సింగ్ తాళ్ళు ఎక్కువగా మనకు రైతుల దగ్గర అయితే ఉండిపోయినవి. కింటా, 2 క్వింటాలు ఆ విధంగా అయితే ఉన్నవి. సో, ఊర్లో వచ్చేటువంటి బేర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళొచ్చేసి మనకు 9,000 నుండి 8,000 ఈ మధ్యలో అయితే అడుగుతా ఉన్నారనేసి మనకు చెప్పడం జరుగుతూ ఉంది. అందువల్ల మనకు మార్కెట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు? అదేవిధంగా మార్కెట్‌లో ఏ రేట్లు నడిచే అవకాశం ఉన్నదనేసి ఈ రైతులు వచ్చేసి మనకు కాల్ చేయడం జరుగుతూ ఉంది. అయితే మనకు మనకు మార్కెట్ నచ్చినప్పుడు అయితే ఏదైతే ఉందో అప్పుడు మనకు 13,500 ఆ విధంగా జెండా చేసి మనకు మీడియం రకాలు, ఆయిల్ రకాలు వచ్చేసి మనకు 10,000 నుండి 10,500, 11,000 వరకు అయితే కొనుగోలు చేశారు. అదేవిధంగా మనకు మార్కెట్ మూసేసడానికి మనకు ఏసీ మిర్చి ధర 14,000 నుండి 14,200 వరకు అయితే కొనుగోలు చేశారు. అయితే మనకు ఇప్పుడు ప్రజెంట్ మనకు మా ఏసీల కాడ అక్కడక్కడ వచ్చేసి మనకు 14,500 నుండి 14,700, కొన్ని చోట్ల అయితే 15,000 కూడా పెట్టి అయితే కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఏదైతే ఉందో మనకు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కూడా మనకు 14,500 నుండి 15,000 రూపాయల మధ్యలో అయితే ఈ జెండా అయితే నడిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు జెండా పెట్టినప్పుడు మనకు మార్కెట్‌కి వచ్చేటట్టు సరుకు ఏదైతే ఉంటుందో అప్పుడు మనకు మార్కెట్ యార్డ్‌లో మనకు హమాలీ ఖర్చు, అదేవిధంగా మార్కెట్ యార్డ్‌కి సంబంధించిన కమిషన్ ఇవన్నీ ఇచ్చుకుంటా రావాల్సి ఉంటుంది. మార్కెట్‌లో కొనుగోలు చేసేటువంటి వ్యాపారస్తులు ఏదైతే మార్కెట్ నుండి కాకుండా డైరెక్ట్ ఏసీల వద్ద కొనుగోలు చేసేటప్పుడు ఒక 100 నుండి 200 రూపాయలు ఎక్కువగా పెట్టి అయితే కొనుగోలు చేస్తూ ఉంటారు. కాకుంటే అక్కడ మనకు కొన్ని బేర్స్ ఏదైతే ఉంటారో మనకు 100, 150 గ్రాములు అయితే తీసేస్తూ ఉంటారు. కాకుంటే మనకు మార్కెట్‌కి వచ్చినప్పుడు 100 గ్రామ్ నుండి మనకు పైబడి వచ్చేటువంటి ఎంతైనా రాని అప్పుడు మనకు క్యాలిక్యులేటర్ చేసి మనకు ఆ అమౌంట్‌ని కూడా మనకు మార్కెట్‌లో అయితే ఇస్తూ ఉంటారు. అదేవిధంగా మనకు మిర్చి సాగు ఎక్కువగా ఈ సంవత్సరం కల్టివేషన్ అవుతుందా అంటే, సో, ఖచ్చితంగా మిర్చి ధరలు అయితే ఎంతో కొంత మనకు 16,000 ఈ 15,000 నుండి 16,000 రూపాయలు వస్తే మనకు మిర్చి కల్టివేషన్ అయితే పెరిగే అవకాశం ఉన్నది. కాకుంటే మనకు ఈ 15,000 నుండి కిందికి ఏదైతే మార్కెట్ దిగినప్పుడు మిర్చి యొక్క సాగు అయితే తగ్గే అవకాశం ఉన్నది. ఎక్కువగా ఫార్మర్స్ మనకు పత్తి వైపు అయితే మొగ్గు చూపుతూ ఉన్నారు. ఎందుకంటే పత్తి వేసిన తర్వాత మనకు నెక్స్ట్ రెండో పంటగా మనకు మొక్కజొన్న సాగు అయితే చూపిస్తూ ఉన్నారు. మిరపలో మనకు వచ్చేసి పెట్టుబడులు, కూలీ ఖర్చులు అన్నీ పోను రైతులకు ఎలాంటి రూపాయి మిగలకుండా అయితే పోతూ ఉన్నారు. కొంతమంది రైతులకైతే పెట్టిన పెట్టుబడి రాక ఒక 50 నుండి 60,000 రూపాయలు అయితే ఈ మనకు బాకీగా మిగులుతూ ఉన్నది. అందువల్ల మనకు మార్కెట్‌లో